రుచిగా ఉంటుందో ఆ లడ్డు కూడా అంత రుచిగా ఉంటుంది. అలా మన దేశంలో అనేక చోట్ల ప్రతి చిన్న గుడ్లు కూడా చాలా ఫేమస్. అది వంటకాలు కావచ్చు, బొమ్మలు కావచ్చు, ఇట్లాంటివి. ఇలాంటి వస్తువుల్ని మనం కొనాలి, వాటిని మనము కొనుక్కోవాలి. ఏవైతే మన దగ్గర తయారైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటిని ఉపయోగించడం. విదేశీ వస్తువులు కాకుండా మన స్వదేశంలో తయారైనటువంటి వస్తువులు ఉపయోగించాలి. దాని కారణంగా మన దేశం యొక్క ఆర్థికంగా మనం బలపడతాము. మన పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అందుకోసం మన దేశంలో తయారయ్యే వస్తువుల్ని ఉపయోగించాలి. మూడవది, మన ఆచరిస్తుంటే హిందూ సమాజంలో ఇన్ని రకాల సమస్యలు ఎందుకు వస్తాయి? మన ఇంటి వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కదలే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆసరాగాధికారం అందుకొనరిరా. విద్వేషం రగిలించి విభజించి పాలించి విద్రోహం తలబెట్టె ఫిరంగి మూకరా. బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. పొరుగు వారి చొరబాట్లు, మన తమ్ముల అగచాట్లు, దోపిడీల హింసలకై అంతం లేదా. మతవాదులు, ఉన్మాదులు, మైనారిటీ ధోరణీలు, ఓటు రాజకీయాలు, ఊరూరా ప్రమాదాలు. సమస్యలన్నీ ఉన్నగాని సాధనమొకటే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. ఎన్నాళ్ళీ వేదన, ఎన్నాళ్ళీ రోదన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. వీరవ్రత సారథి అయి, విశ్వశాంతి వారధి అయి, ధ్యేయ నిష్ఠ కలిగినట్టి ధీరులమై సాగుదాము. విజయము చేపట్టుదాకా వీడము ఈ బాటను. వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే. వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. సార్ గారికి, ఈ సమావేశానికి హాజరైనటువంటి అన్నలకి, అక్కలకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సమయం చాలా తక్కువగా ఉంది కనుక నేను ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ముఖ్యంగా మహిళలు ఇక్కడికి ఇంతమంది వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మహిళల గురించే కొంచెం 2 మాటలు ఎక్కువ చర్చించుకుందాం. ఇందాక స్వామివారు చెప్పినట్టు సింధూరం ధారణ చేయడం కానీ, చేతులకు గాజులు వేసుకోవడం కానీ, కాళ్ళకు పట్టీలు వేసుకోవడం కానీ, ఏవే కానీ మహిళలు చేయకపోవడం వల్ల జరిగే అనర్థాలు కూడా వాళ్ళకు తెలియదు. అసలు వివాహితులకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఏ వయసు వారికి కూడా మనం వాళ్ళు ఎవరు అనేది కూడా గుర్తించలేకపోతున్నాం. వివాహిత అంటే ముఖ్యంగా ఉండాల్సినది ఆమెకి 5 వస్తువులు కంపల్సరీగా ఉండాలి. అవి లేకుండా వాళ్ళ భర్త కూడా వారిని చూడకూడదు. ఆ విషయాలు కూడా చాలా మందికి తెలియదు. ముఖ్యంగా సింధూరం నుదుటిన,
మెడలో మంగళసూత్రం, చేతులకు గాజులు, చెవులకి కమ్మలు, కాళ్ళకి వేళ్ళకి మెట్టెలు. ఈ 5 కంపల్సరీగా ఉండాలి. చెవులకి మనము కమ్మలు మార్చుకోవాలనుకున్నప్పుడు కూడా వారి భర్త చూడకుండా, అంటే చెవులకు కమ్మలు లేకుండా ఎప్పుడు వారి భర్త వారిని చూడకూడదు. మార్చుకోవాల్సి వచ్చినప్పుడు కూడా వారు వేరే గదిలోకి వెళ్ళి వారి భర్త చూడకుండా మార్చుకోవాలి. ఎంత శాస్త్రం ఉంది, కానీ ఇది మన వాళ్ళకి చెప్తే వినకపోగా మళ్ళీ వాటిని కూడా అంటారు. అవునా లేదా? కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాట సత్యమూట అని వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నది మన పిల్లలకు కూడా నేర్పించాలి. మనం పొద్దునే స్కూల్కి పంపించామనుకోండి, మన పిల్లలకి ఏమని చెప్తాం? క్యారీ కట్టించి ఒక అమ్మ ఒక 3-4 ఇడ్లీలు పెట్టిస్తుంది. తల్లి చక్కగా స్కూల్కి వెళ్ళి నువ్వు ఎవరికి ఇవ్వద్దు నాన్న, 4 ఇడ్లీలు నువ్వే తినేసాయి అని చెప్తుంది. అవునా? కానీ అది తల్లి ప్రేమ. కానీ మనం ఏం చెప్పాలి? 4 ఇడ్లీలు పెట్టినాం తల్లి, 3 ఇడ్లీలు నువ్వు తిను, ఎవరన్నా ఒకరికి లేకపోయినా వారికి 2 ఇడ్లీలు కానీ షేర్ చేసుకొని తిను, మధ్యాహ్నం పూర్తిగా తినులే అని చెప్పగలగాలి. అలా చెప్పలేదు అనుకో, వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఓ మా అమ్మ ఎవరికి ఇవ్వద్దు, ఇది మీది అనే స్వార్థం, అంటే అమ్మ ప్రేమ పూర్తిగా తన పిల్ల తినాలి అని ఆలోచిస్తుంది. కానీ పరులకు కూడా నీ దగ్గర ఉన్నది పంచాలి అని చెప్పగలగాలి. తల్లే పిల్లలకి మొదటి గురువు. తల్లి నడవడిక, తండ్రి నడక పట్టే పిల్లలు చాలా సూక్ష్మంగా మనల్ని గమనిస్తుంటారు. కానీ అది మనకు తెలియదు. మనం ఏమంటే పిల్లల్ని మాట వినరు, అది ఇది నడుస్తాం. లేదు, పిల్లలు మనల్ని చాలా చాలా సూక్ష్మంగా గమనించి మనం ఎలా ఉన్నామో వాళ్ళు అదే ఆచరిస్తారు. కావాలంటే మిమ్మల్ని మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి ప్రశ్నించుకోండి, మనం ఎలా ఉన్నాం, మన పిల్లలు అలాగే ఉంటారు. ఏమంటే మనం పైకి చెప్పుకోము, నిజం ఇది, మీరు ఏమనుకున్నా పర్లేదు. ఆ విధంగా మనం ఎప్పుడైతే పిల్లలకి చెప్తామో నేర్పిస్తామో అప్పుడు ఈ వృద్ధాశ్రమాలు ఉంటాయండి. వాళ్ళు స్వార్థం పెంచేసుకుంటారు. ఓ పెద్దయిన తర్వాత కూడా నేను నా దగ్గర ఉన్నది మా అమ్మకు కూడా ఇవ్వకూడదు అలాగే నేర్చుకుంటారు. తీసుకెళ్ళి మనల్ని వృద్ధాశ్రమాలు పడేస్తారు. మన వృద్ధాశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉండాలి. అలా కాకుండా చిన్నప్పటి నుంచే వాళ్ళలో విషబీజాలు కాకుండా మనము మన సంస్కృతి సంప్రదాయాల గురించి పిల్లల దగ్గర సీరియల్ తగ్గించి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న కాస్త సమయం వాళ్ళతో మనము బాగా చదువుగా ఉండి వాళ్ళ మనసులో భావాలు మనకు చెప్పుకోలేక వాళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారంటే మనం ఒక తల్లిగా ఫెయిల్ అయినట్టే. తండ్రి బాధ్యతలు వేరు, కానీ తల్లితో కూడా పిల్లలు చెప్పుకోలేకపోతున్నారు. స్కూల్లో చిన్న పిల్లలు కూడా 5-6 తరగతి పిల్లలు కూడా మాతో వచ్చి మాట్లాడతారు, మేడం ఇది పరిస్థితి అంటే. పనులు ఉంటాయి, కానీ రోజులో మనం కనీసం అర్ధగంట సమయం మనం పుట్టించుకున్న పిల్లలకి ఇవ్వలేకపోతే మనం ఇంకా ధర్మం గురించి ఏం మాట్లాడతాం? ఇంతమంది దగ్గరకు వచ్చి మేము ధర్మం చేస్తాం, ధర్మం గురించి మాట్లాడతాం, మన సనాతన ధర్మం కాపాడుకుంటామని చెప్పడం కూడా వ్యర్థమే అని నేను చెప్పగలను. అవునా కాదా? ముందు మనము మన పిల్లలే కదా రేపటి భావి తరాలకు వాళ్ళే మూలం. మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో మహనీయుల స్ఫూర్తికి వాళ్ళు పోరాడిన వాళ్ళ జీవిత స్మరణాలు మొత్తం వాళ్ళు ఎందుకోసం పోరాడింది, ఈ విధంగా మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండగలిగినామంటే వాళ్ళ వల్లనే. పిల్లలకి ప్రతిరోజు మనం గుడికి వెళ్ళడం నేర్పించాలి. కనీసం ఉదయం స్నానం చేసిన వెంటనే మన దగ్గర ప్రాంగణంలో ఏ ఆలయం ఉంటే ఆ ఆలయానికి 1 నిమిషం వెళ్ళి రాగలరు, సమయం వేయకపోదు. లేదా సాయంత్రం అయినా స్కూల్ నుంచి వచ్చాక గుడికి వెళ్ళడం నేర్పించాలి. గాజులు వేసుకోవడం చూసారా, ఇందాక కోలాటంలో పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు. కానీ ప్రతిరోజు ఆ పిల్లలు కూడా అలా ఉండరు, కోలాటానికి మాత్రమే అలా రెడీ వచ్చినారు. అలా ఉంటే ఏమంటారు, ఏ గ్రామం నుంచి వచ్చినారో మీరు అని ఎగ్జామ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా రెడీ కాదు. కుంకుమ ధారణ చేయడం, పాపిడిలో సింధూరం పెట్టుకోవడం వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా అండి? ఇక్కడ మనం పాపిడిలో సింధూర ధారణ తిలకం చేసేటప్పుడు కంపల్సరీగా కొన్ని రేణువులు ఇక్కడ రాలుతాయి. అక్కడ రాలినప్పుడు మనం ఈ నుదిటి రాత మీద అమ్మవారి కుంకుమ పడడం వల్ల ఆ రోజు మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి కాలు విరగడము అలా రాసి ఉంటుంది. కానీ మనం ఆ ధారణ చేయడం వలన ఆ రేణువులు ఇక్కడ పడడం వలన తుడిలో చిన్నగా, అంటే పెద్ద ప్రమాదం కాలు విరిగే ప్రమాదం తప్పోయి ఏదో చిన్నగా కింద పడి చిన్న గాయంతో పోతుంది. ఇది సత్యం. అందుకే కుంకుమ ధారణ కంపల్సరిగా మహిళలు వివాహితలు పాపడిలో ధారణ చేయాలి. పిల్లలకి కూడా
రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం. ఇక్కడ ఈ భూమండలంలో కంపల్సరిగా కుంకుమ ధారణ చేయించడం పిల్లలు కూడా అలవాటు చేయాలి. ముసలామె కుంకుమ పెట్టుకుంటే, మా పిల్లలు నిన్న నా కొడుకు బర్త్డే పుట్టినరోజు ఉంది, మా అక్క వాళ్ళు వచ్చినారు, కుంకుమ మా పిల్లలు, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, ఒక బాబు, మా పిల్లలు పెట్టుకుంటే మా అక్క వాళ్ళే ఉపాధి చేస్తున్నారు. ఈవెన్ ముసలామె 2 అమ్మాయిలకు అట్లా కుంకుమ పెట్టడం నేర్పించామని. అసలు అక్క కుంకుమ పెట్టడం వల్ల, ఇక్కడ 2 కనుబొమ్మల మధ్య కుంకుమ ధారణం చేయడం వల్ల పిల్లలకి దిష్టి తగలదు. అది ఆజ్ఞా చక్రంలో 77 నరాలకు వాళ్ళకి ఉత్తేజం పొంది మనలో ఉన్న తేజస్సు దిష్టి తగలకుండా ఆ కుంకుమ కాపాడుతుంది అని నేను వాళ్ళతో చెప్పి వాళ్ళ కూతురు కూడా పెట్టించడం జరిగింది. అంటే మనం ఏదన్నా మనకు తెలిసినప్పుడు ఎక్కడా కూడా ఏమి భయపడకుండా మనం తెలిసింది నలుగురికి చెప్పామనుకోండి, అందులో ఒక్కరైనా పాటిస్తే ఆ ఒక్కరు మళ్ళీ వెళ్ళి ఇంకా కొంతమందికి చెప్పడాలు. ఈ విధంగానే మార్పు మొదలవుతుంది. ఒక్కరు అని చెప్పడం కాదు, ఒక్క అడుగుతోనే ఏదైనా మొదలవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒక చిన్న కథ చెప్తాను నేను. అంటే ఇప్పుడు ఈ సాయంత్రం అయింది, ఇంటికి వెళ్ళిపోయారు, మేడం వేసే రైటింగ్ అన్ని చూస్తుంది, కరెక్షన్ చేస్తుంది పేపర్లు. మేడం చూస్తూ సడన్ గా బాగా ఏడవడం మొదలు పెట్టింది. 2 భార్యాభర్తలు అదే స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఏడవడం మొదలు పెడితే ఏం అర్థం కాలేదు వారి భర్తకి. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు ఆయన. అని అడిగితే, ఈ పేపర్ చదవండి, ఈ పేపర్ చూస్తే నాకు చాలా ఏడుపు వస్తుంది అని ఆ భర్తకి ఆ భార్య ఇవ్వడం జరుగుతుంది. ఆ మేడం ఆయన చూసి కూడా ఆయన కూడా చాలా బాధపడతాడు. అందులో ఆ అమ్మాయి ఏం రాసింటుందంటే, దేవుడు కనుక నాకు ఒకవేళ ప్రత్యక్షం అయితే నేను ఒక మొబైల్ ఫోన్గా పుట్టాలని కోరుకుంటున్నాను అని ఆ అమ్మాయి రాసింది. ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఆ మొబైల్ ఫోన్ అంటే చాలా ఇష్టం అంట. ఇంటికి రాగానే తనతోనే ఉంటాడంట. ఏమన్నా చిన్న స్క్రాచ్ పడినా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతాయి, పిల్లకే కాలేనంత ఫీల్ అయిపోతాడు మా నాన్న. అసమానం కాంతనే ఉంటాడు కదా. అదే మొబైల్ ఫోనే నేనైతే మా నాన్నతో ఎప్పుడు నేను ఉండొచ్చు కదా అని ఆ అమ్మాయి రాసిన ఎస్సే రైటింగ్కి ఆ మేడం, ఆ సారు వాళ్ళు ఏడుస్తున్నారు. చివరికి ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థి, 9వ తరగతి విద్యార్థి వాళ్ళ కూతురే, ఆ మేడం సార్ వాళ్ళ కూతురే, జ్యోతి ఆ అమ్మాయి పేరు. అంటే మన మొబైల్ ఫోన్కి ఎంత అడిక్ట్ అయ్యామో ఒకసారి తెలుసుకోండి. ఇది మీకు చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ పిల్లలు మనల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు. అది మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. పిల్లలు ఒంటరితనానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు చాలా చిన్న కుటుంబాలు వచ్చేసాయి, పెద్ద కుటుంబాలు ఎక్కడా లేవు. చిన్న కుటుంబాలు, అయితే అమ్మ లేదా నాన్న, 2 పిల్లలు, అమ్మమ్మ తాతయ్యలు ఎవరు ఉండరు, వాళ్ళకు కథలు చెప్పడానికి ఎవరు ఉండరు. పక్కింటలోనో ఎదురింటలోనో ఇప్పుడు అత్త మామ అంటూ పిలుచుకునే రోజులు కూడా లేవు. ఎవరి ఇళ్లలో వాళ్ళు సాయంత్రం అయిపోతారు, టీవీ సీరియల్ కట్టకపోవడం. వాళ్ళు స్కూల్ నుంచి వస్తారా, ఏమన్నా రాసినారా లేదా, వాళ్ళు అసలు ఏం చదువుతున్నారని అడిగే తల్లిదండ్రులు ఎవరో 2 కొంతమంది ఉండొచ్చు. అలా కాకుండా దయచేసి పిల్లలని ఎంత దేవుళ్ళకు మొక్కి 12 ఏళ్లకు కొంతమంది పుట్టకపోతే ఒంటి మీద బంగారం మొత్తం ఇచ్చి దేవుళ్ళకు మొక్కుని తిరిగి పిల్లల్ని వారి పాదపద్మాలకు నమస్కరించి, మహిళా కార్యకర్త శ్రీ సృజన గారు ఈరోజు ఈ హిందూ సమ్మేళనానికి ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి విచ్చేసినటువంటి పెద్దలు, మాతృమూర్తులు, హిందూ బంధువులందరికీ స్వాగతం. స్వామీజీ కొంచెం చాలా మంచి ఎందుకోసం ఆలోచించాలి. నేను ఎక్కడున్నాను, ఎక్కడో అరణ్యంలో లేను కదా, జనసంచారం లేని ప్రదేశంలో నేను ఒకడే ఉన్నాను అనుకో, ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు, నా గురించి ఆలోచించితే సరిపోతుంది. కానీ నా చుట్టూ వందల వేల మంది ప్రజానీకం మధ్య నేను నివసిస్తాను. మన చుట్టూ ఉన్న సమాజం కూడా మన కుటుంబమే. నా కింది పొట్ట శ్రీరామ రక్ష కాదు. కాబట్టి నేను బాగుండాలి అని భగవంతుడిని ఇంట్లో కోరుకోవాలంట. ఇంట్లో దండం పెట్టుకుంటాం కదా మనం, మేము మా కుటుంబం బాగుండాలి అని పెట్టుకుంటాం. కానీ దేవాలయానికి వచ్చినప్పుడు మొత్తం సమాజం అంతా బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరికి అనారోగ్యం చేయకూడదు, ఎవరు కష్టాలతో బాధపడకూడదు, ఏడవకూడదు, ఎవరి ఇంట్లో ఎటువంటి అనర్థాలు జరగకూడదు, ప్రపంచమంతా బాగుండాలి అని కోరుకోవాలంట. అలా కోరుకునే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే. అంటే 10వ అవతారం 10వ అవతారం రాబోతుంది.
అందుకని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ భూమి మీద వచ్చాయి, అష్టాదశ శక్తి పీఠాలు కూడా ఇక్కడే వచ్చాయి. సప్త నదులు, జీవ నదులు ఈ దేశంలోనే ఉన్నాయి. 365 రోజులు ప్రతి క్షణము ఆ నదుల నుండి స్వచ్ఛమైనటువంటి జలధార భారతదేశం అంతా అన్ని ప్రాంతాలకి ప్రవహించి పిల్లలకి తన తల్లి చనుభావత ఎలా అయితే జీవాన్ని పోస్తుందో, ఊపిరి పోస్తుందో, అలా ఈ దేశానికి వ్యవసాయం మాధ్యమంగా భారతం అంతా తన నుండి ప్రవహించేటువంటి జీవనదుల ద్వారా ఈ 140 కోట్ల ప్రజానికాన్ని పోషిస్తుంది. ప్రకృతిలో మనకు అన్ని దొరుకుతాయి కాబట్టి ప్రకృతిని దేవతగా మన పెద్దవాళ్ళు చూడడం మనకి నేర్పించారు, ప్రకృతిని పూజించడం నేర్పించారు, ప్రకృతికి హాని చేయకుండా ఉండాలని చెప్పారు, ప్రకృతిని రక్షించాలని చెప్పారు, ప్రకృతిని పోషించాలని చెప్పారు. కానీ ఈరోజు మనం ఎలా వెళ్తున్నాం? ఎంత ఉన్నప్పటికీ మనం కూడా ప్రపంచంలోనే ఉన్నాం. కానీ బయట దేశానికి మన దేశానికి చాలా తేడా ఉంది, పోలికే లేదు అసలు. బయట దేశాల్లో ఇక్కడ మనము భూమాత అంటాం, గంగామాత అంటాం, గోమాత అంటాం, తులసి మాత అంటాం. అంటే ఈ సృష్టికి ఏదైతే సృష్టించబడుతుందో, అది వస్తువు కావచ్చు, లేకపోతే చెట్టు కావచ్చు, ఫలాన్ని ఇచ్చేటువంటి వృక్షం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రకృతి మాత అంటాం మనం. అంటే సాక్షాత్తు స్త్రీని తల్లిగా చూస్తాము, దైవంగా కొలుస్తాము. ప్రపంచ దేశాల్లో ఈ రకమైనటువంటి దృష్టికోణం ఉండదు. స్త్రీ అంటే వాళ్ళకి ఆట వస్తువు, మార్కెట్లో దొరుకుతుంటాయి కదా, వెళ్ళి కొనుక్కొస్తుంది, మనకు కావాల్సిన వస్తువు కొనుక్కుంటుంటాం. అలాగే ఉంటుంది వాళ్ళ పట్ల వ్యవహరించడం కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి అందుకనే దుర్గా, లక్ష్మి, సరస్వతిగా స్త్రీలని మనం పూజిస్తాం. మన దేశంలో దసరా 10 రోజుల పాటు అధర్మం మీద అధర్మాన్ని సృష్టిస్తున్నటువంటి మహిషాసురుడు ఎవరైతే ఉన్నాడో వాడి యొక్క అంతం చేసి ధర్మరక్షణ చేసింది జగజ్జనని దుర్గామాత. దుర్గామాత అంటే కేవలం ఆవిడంతే కాదు, 3 కోట్ల మంది దేవతలు తమ యొక్క సామూహిక శక్తిని దుర్గామాతలో ప్రవేశపెడితే ఆవిడ ఉగ్ర రూపం ధరించి అతన్ని అంతమొందించి ధర్మరక్షణ చేసింది. కాబట్టి మనం మన పూర్వీకుల నుండి ఏవైతే మనకి సంక్రమిస్తూ వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము గుర్తు చేసుకోవాలి, వాటిని ఆచరించాలి. చాలా వేమన శతకం ఉంది, సుమతి శతకం ఉంది, భాస్కర శతకం ఉంది, పద్యాలు ఉన్నాయి, నీతి పద్యాలు. మన పిల్లలకు మనం నేర్పిస్తున్నామా? తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టలేని వాడు గిట్టలేని, పుట్టలోని చెదులు గిట్టదా గిట్టదా విశ్వరాజ్యరామ వినరవేమ. ఇది నేర్పించారనుకోండి ఎలా ఉంటుంది? ఇది నేర్చుకుంటే తల్లిదండ్రుల మీద వాడు ప్రేమ ఉంటుందా ఉండదా? ఎప్పుడైనా మన ఇంట్లో మన పిల్లలకి, మన ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలకి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పామా? సీతామాత గురించి చెప్పామా? పోనీ మన ఇంట్లో మన తాత, ముత్తాత, మన కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా గొప్పగా జీవించారు. వాడి యొక్క చరిత్ర వాళ్ళ గురించి ఏమైనా మన పిల్లలకు తెలుసా? కాబట్టి మన సంతానం ఎందుకోసం మన సంతానం భగవంతుడు ఇచ్చాడు? మనం మనిషిగా ఈ భూమి మీద పుట్టామంటే ఒక కారణం చేత మనకి భగవంతుడు మానవ జన్మించాడు. గుర్తుపెట్టుకోండి, 84 లక్షల జీవరాశుల్లో అద్భుతమైనటువంటిది మానవ జన్మ. ఈ మానవ జన్మ భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మీ వల్ల ఏదో ఒక ఉపయోగము ఇక్కడ ఈ భూమి మీద, ఈ సమాజానికి, ఈ భూమికి జరగాలి. దానిని చేయడంలో నేను ఎన్ని అడుగులు ముందుకు వేశాను, దాన్ని నేను చేస్తున్నానా లేదా, దీన్ని తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేసేవాడు యొక్క జన్మ ధన్యమవుతుంది. అందుకోసం మన యొక్క సంతానాన్ని ఉత్తమమైన సంతానం అవ్వాలనుకోండి ఏం చేయాలా? మొట్టమొదట తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు. అలాగే ప్రత్యక్ష దైవాలు కూడా తల్లిదండ్రులే. ప్రత్యక్ష నేరు కళ్ళతో దేవుడు భగవంతుడు ఉన్నారు. ఎలా ఉన్నారు? అమ్మ నాన్నల రూపంలో ఉన్నారు. అట్లాగే ఈ 2 మాత్రమైతే సరిపోదు, తల్లిదండ్రులు
స్నేహితులుగా ఉండాలి. మంచి స్నేహితులుగా ఉండడం అంటే ఏంటి? పిల్లవాడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత, అమ్మాయి బడికి వెళ్ళి వచ్చిన తర్వాత, లేకపోతే కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోవాలి. ఏంటి ఈరోజు కాలేజీలో స్కూల్లో ఏమి విశేషాలు జరిగి, ఏ సబ్జెక్ట్ చెప్పారు, ఇట్లా ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకోవాలి. వాళ్ళ కోసం సమయం కేటాయించి వాళ్ళ యొక్క ఇష్టాలను తెలుసుకొని వాళ్ళ మనసులో ఉన్న భావాలన్నీ వాళ్ళు చెప్పాలని వాళ్ళకు ఉంటుంది. సమయం కేటాయించి మనం వినినప్పుడు ఎటువంటి విషయమైనప్పటికీ మన పిల్లలు మన దగ్గర రాస్తారు, నేను రాసిస్తాను అలాంటి విషయం. ఇందాక స్వామి చెప్పారు, మతమారి వేరే ఇతర మతాలకి మనం వెళ్ళిపోతున్నాము. కారణం ఏంటి? ఇక్కడ స్వామివారికి శక్తి లేదా? శక్తి ఉంది కాబట్టి, ఈ క్షేత్రానికి ప్రసిద్ధి ఉంది కాబట్టి అనేక మంది భక్తులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి, అనేక ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి అర్చన, అభిషేకము, లేకపోతే స్వామివారి యొక్క నామ సంకీర్తన చేస్తూ ఇక్కడే వారం రోజులు, 10 రోజులు, 11 రోజులు నిద్ర చేసి తమ యొక్క సమస్యలను పరిష్కారం భగవంతుడు చూపిస్తున్నాడు, పరిష్కరిస్తూ వెళ్తున్నారు. ఇది నమ్మకం. వివేకానంద స్వామి చెప్పాడు, విశ్వాసం విశ్వాసం విశ్వాసం. నీ మీద నీకు విశ్వాసం, భగవంతుడి మీద విశ్వాసం. ఎవరికైతే నా మీద నమ్మకం ఉంటుందో, ఎవరికైతే భగవంతుడి మీద నమ్మకం ఉంటుందో వాళ్ళు అనుకున్నటువంటిది ఎలాంటిదైనా జరిగి తీరుతుంది, సాధిస్తారు. ఆ నమ్మకము చిట్ట చివరి నిమిషం వరకు నిలిపి ఉంచుకునే బాధ్యత నాది, భగవంతుడు కాదు. నేను ప్రయత్నం చేశాననుకోండి, ఖచ్చితంగా భగవంతుడు దాన్ని సాకారం చేస్తాడు. అది పూర్తయ్యేటట్టు చేస్తాడు భగవంతుడు. సంకల్ప శక్తి అణుబాంబు తెలుసురా? అణుబాంబు కంటే 1000 రెట్లు గొప్పదంట. ఒక అణుబాంబు పడితే ఎప్పుడో 1800 సంవత్సరాల్లో జపాన్లో 2 పట్టణాల మీద బాంబులు వేశారు. ఇంకా పచ్చగడ్డి కూడా బలవలేక 200 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. దానికి 1000 రెట్లు శక్తి ఉంటుంది సంకల్పం. మనం సంకల్పం చేసి ఇది జరిగి తీరాలి. కాబట్టి మన పిల్లలకి సంస్కారవంతులుగా తయారు చేసేటువంటి బాధ్యత ఇక్కడ కూర్చున్నటువంటి అంతమంది పెద్దలది. మీరు అలాగే నీతి పద్యాలు చెప్పించండి, రామాయణం గురించి చెప్పండి, భగవద్గీత గురించి చెప్పండి, మహాభారతం గురించి చెప్పండి. మన ఇంట్లో ఉండేటువంటి మన తాత ముత్తాతలు, మన బామ్మలు, వాళ్ళ యొక్క గొప్పతనం గురించి మన పిల్లలకి చెప్పండి. వాళ్ళకి సమయం కేటాయించి కూర్చొని వాళ్ళు అనేక విషయాలు వినండి వాళ్ళు చెప్పేవి. దాని కారణంగా మన పిల్లలు సరైనటువంటి పిల్లలుగా ఉంటారు, ఉత్తమమైన సంతానంగా తయారవుతారు. 100 కోట్లు సంపాదించారనుకోండి, వాళ్ళ పిల్లల సంస్కారాలు దేనికి, ఎవరి కోసం 100 కోట్లు? ఉపయోగమే లేదు. కానీ డబ్బు మాత్రమే జీవితం కాదు, జీవితంలో ఒక భాగం డబ్బు. కానీ చదువు, సంస్కారం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాల్సిందే ఈ సృష్టి మీద, భూమిలో. కాబట్టి మన పిల్లలు ఏమంటున్నారు? మమ్మీ డాడీ అంటున్నారు. మమ్మీ అంటే ఈజిప్ట్లో సమాధుల పేరు మమ్మీ, డాడ్ అంటే మోసగాడు అని. నాన్న ఎవరైనా మోసగాడు అని పిలుస్తారా? మన మాతృభాషలో స్వచ్ఛంగా నాన్నగారు, నాన్న, అమ్మ, అత్తయ్య, చిన్నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, అత్త, మేనత్త, బావ, ఇలా ఎవరిని ఏ వరుసతో పిలవాలి స్పష్టమైన పదాలు ఉన్నాయి తెలుగులో. ఇంగ్లీష్లో ఉన్నాయా? లేదు. ఆంటీ అనే పదము పిన్నికే అదే, అమ్మకే అదే, అక్కకే అదే, పెదమ్మకే అదే, అత్తయ్య కూతురికే అదే, ఇంకెవరికైనా అదే, ఒకటే పదం. ఏంటి? పుణ్యము తెలుసు కదా? రే ఏంట్రా అలా చేస్తే నీకు పాపం వస్తుందా, పుణ్యం రాదు అని చెప్తుంటాం. పుణ్యం అనేదానికి ఆంగ్లంలో, ఇంగ్లీష్లో అర్థమే లేదు, ఏ డిక్షనరీలో లే. కాబట్టి మనం మాతృభాషను మర్చిపోయాం. తెలుగు మన పిల్లలకు రావట్లే. మీరు అదో చాలా మంది ఇక్కడ పోతే ఆంగ్ల మాధ్యమం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పంపిస్తుంటారు పిల్లల్ని. వాడికి ఇంగ్లీషు పూర్తిగా రాదు, తెలుగు పూర్తిగా రాదు. ఇంగ్లీష్ నేర్చుకోవద్దని నేను చెప్పట్లేదు, ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. అట్లానే మాతృభాషని మర్చిపోకూడదు. మా అమ్మ ఎలా ఉందో నాకు మా అమ్మ గొప్ప. నేను ఐశ్వర్యరాయ్ అంత అందంగా మా అమ్మ లేకపోవచ్చు, కానీ ఐశ్వర్యరాయ్కి 1000 రెట్లు ఆకాశం నుండి ఒక దేవతే దిగింది అనుకోండి కిందకి, ఆవిడ మా అమ్మ నేను చెప్పను, మా అమ్మనే నేను మా అమ్మ అంటాను. ఆవిడ కూడా తల్లితో సమానంగా చెప్పాలి. ఇది రక్త సంబంధం, పేరు బంధం అంటారు కదా. అలాంటి బంధం ఈ భూమిలో మనకుంది. అలాంటి గొప్ప భూమిలో మనం పుట్టినందుకు గర్వించాలి. మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాన్ని రక్షించుకుంటూ
వాటిని స్వయంగా మన జీవితంలో మనం ఆచరిస్తూ మన పిల్లలకి నేర్పిస్తూ ఒక మంచి తరాన్ని తయారు చేసేటువంటి బాధ్యత మనకుంది. ఈ 2000 ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరం వరకు దేశవ్యాప్తంగా గత సంవత్సరం జనవరి 5 విజయవాడలో పెద్ద కార్యక్రమం జరిగింది. ఇక్కడ వచ్చారండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా? హైందవ శంకరరావు ఒకసారి టీవీటండి, దానికి వచ్చిన వాళ్ళందరూ మంచి సంతోషం. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు కూడా అదృష్టవంతులే. టీవీలో హైందవ శంకరరావుని కొడితే టీవీలో చూడొచ్చు మనం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 13,000 పంచాయతీ గ్రామాల నుండి మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అంతమంది స్వామీజీలు ఒకే వేదిక మీద మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని సుమారుగా 9 లక్షల మంది వచ్చారు. ఆ రోజు గుర్తుపెట్టుకోండి, 9 లక్షల మంది విని వెళ్ళారు. చాలా మంచి విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. వాటన్నిటినీ ఆచరించాలి. వింటే సరిపోదు, విన్న విషయాలని ఆచరించాలి. ఎవరినో చూసి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి, వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను బొట్టు పెట్టుకోవట్లేదు, నాకు చెప్పారు అక్కయ్య గారు, గాజులు వేసుకోవట్లేదు. నేను ఈ మధ్య కొంతమంది డాక్టర్లు కలిసాను తిరుపతిలో. మత్తు వేస్తారు కదా, మత్తు ఇచ్చే డాక్టర్లు ఉంటారు కదా ఆపరేషన్ చేసే ముందు. ఆ డాక్టర్ చెప్పారు, ఏమండి, ప్రతి మహిళ సహజమైనటువంటి కాన్పు అవుతుంది, సిజేరియన్ అవసరం లేకుండా. కానీ ఆ రకంగా వాళ్ళు ఆలోచించట్లేదండి మహిళలు. అక్కడ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు ఏదో అంటారు, వెంటనే కంగారు పడిపోయి ఆపరేషన్ ఒప్పేసుకోవడం లేదు. వాళ్ళ ప్రయత్నం, నేను ఖచ్చితంగా నాకు సహజంగానే, నేను సహజమైన పద్ధతిలోనే ఎటువంటి మందు ఆపరేషన్ ఇట్లాంటివి లేకుండా నేను నా పిల్లలకి నేను జన్మనివ్వగలను అనే సంకల్పం ఆ తల్లి చేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సహజమైన కాన్పు జరిగిన కారణంగా దీర్ఘకాలికంగా అనేక రకాల జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఆపరేషన్ చేసి సంతానం పొందిన కారణంగా సగం వయసు తగ్గిపోతున్నారు. 30 సంవత్సరాలు కూడా ఉండవు, 50 సంవత్సరాలు కూడా ఉండవు. అప్పుడే వాళ్ళు కూర్చోలేరు, లేయలేరు, వెన్నుపూస నొప్పి, లేకపోతే రకరకాలు డాక్టర్ గారు చెప్పింది నాకు. కాబట్టి ఇది ఎవరు ఆలోచించాలి? ఎవరు ఈ పరిస్థితిని నిర్మాణం చేయాలి? మనమే చేయాలి. కాబట్టి ప్రకృతిని రక్షించుకోవాలి. మన యొక్క జీవన రోజు దైనందిన జీవితంలో ప్లాస్టిక్ కవర్లు తీసుకోవడం, ప్లాస్టిక్ కవర్లో నిల్వ చేయబడినటువంటి ఆహార పదార్థాన్ని తెచ్చుకొని కొనుక్కొని తిన్న కారణంగా, అట్లాగే విపరీతమైనటువంటి రసాయన ఎరువులు వాడినటువంటి పంటల్ని తింటున్నాం మనం. ఒక రకంగా చెప్తే విషమే తింటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన శరీరం లోపల మనం టీ తాగు ఉగ్రం వీరం విష్ణుం జనవీరం సర్వతోముఖం నారసిం వీరం భద్రం ప్రత్యోక్షం నామామ్యహం. భక్తులందరి గురించి నా హృదయపూర్వ నమస్కారం తెలియపరుస్తూ, ఈరోజు ఎంతో మనకు పవిత్రమైన రోజు. ఆదివారము, మార్గశిర మాసము, ఆరుద్ర నక్షత్రము. ఈరోజు ఎంతో మనకు విశేషమైన దినము. ఈ దినం రోజు మనందరం కలుసుకోవాలని ఎంతో భాగ్యం ఉండాలి. ఈరోజు ఇంతమంది పెద్దలము, ఇంతమంది అమ్మలు అందరూ వచ్చి ఇక్కడ కలుసుకొని మనము ఈ హిందూ సమ్మేళన జరుపుకుంటున్నామంటే ఇక్కడ స్టేట్ నుండి పెద్దలకి
ఇక్కడ మాతృమూర్తికి ఈ కార్యానికి అంతా మన వాళ్ళ పేరు తెలియకపోయి వాళ్ళ కార్యకర్తలకు ఈ ఏదిక చేసిన వారి గురించి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలపరుస్తూ మనం ముందుకు వెళ్దాం. కానీ మనము ఈరోజు మనం ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం అంటే ఏది తెలియకనే అందరికీ తెలుసు. మన ప్రత్యేకత ఈరోజు మళ్ళీ చెప్పడం అనేది వేరే కాదు. మన భారతదేశం అనేది ఎన్ని సంవత్సరాలు కాదు యుగాల నుండి మన భారతదేశం అంటే చాలా గొప్పది. మన భారతీయుల పేరు చెప్తే ప్రతి దేశం నుంచి ఉనికిపోతుంది. అటువంటి భారతదేశంలో మనం అందరం జన్మ తీసుకునేందుకు నిజంగా మనం ఎంతో మన జన్మధన్యమైంది. చెప్తాడు ఆనాడు వివేకానంద చెప్పాడంట, భారతదేశంలో పిచ్చి ముక్కై పుట్టిన మోక్షం ఉంటుందనేటట్టుగా ఆనాడు మన వివేకానంద నుంచి మన భారతదేశం గురించి ఎంతో గొప్ప చెప్పాడంట. కాబట్టి మన భారతదేశం ఎటువంటిదంటే చాలా గొప్ప దేశం. కానీ మన సంస్కృతి కానీ మన భారతదేశంలో ఉన్న ఎన్నో గొప్ప ఆలయాలు, ఎన్నో సంస్కృతి కార్యక్రమాలు ఎన్నెన్నో ఉన్నాయంటే ఎన్నో లెక్కలేనివన్నీ ఉన్నాయి. కానీ అదంతా ప్రతి కళ మన పుట్టినది మన భారతదేశమే. ప్రతి సంస్కృతికి మూలం ఏంటంటే మన భారతదేశమే. కాబట్టి అటువంటి భారతదేశంలో ఎన్నో పుట్టినందుకు ఈనాడు ఏమవుతుందంటే మన సంపద అంతా దోసుకుపోతున్నారు. వాళ్ళ సంపద మనం తెచ్చుకుంటున్నాం. ఈనాడు విదేశం నుండి ఎంతమందో వస్తున్నారు మన భారతదేశం గురించి, మన కట్టు బొట్టు గురించి. విదేశాల నుండి వచ్చి, అమెరికా నుండి వచ్చి, ఎన్నో దేశాల నుండి వచ్చి మన ఒక భారతీయ సంప్రదాయాన్ని కట్టు బొట్టు నేర్చుకొని పోతున్నారు. మనము మన యొక్క భారతదేశాన్ని వదిలేసి, మన సంస్కృతిని వదిలేసి మనం వాళ్ళని దోచుకుంటున్నాం, వాళ్ళు మనని దోచుకొని పోతున్నారు. కాబట్టి ఏమైందంటే వాళ్ళ ఒక మనము వాళ్ళకు పుణ్యం ఇస్తున్నాము, వాళ్ళ యొక్క కర్మను మనం సంపాదించుకుంటున్నాము. అంటే అటువంటిగా మనం తయారైపోయాము. ఈ కాలంలో బొట్టు పెట్టుకోవడం నుంచి మనము మర్చిపోయే రోజులు వచ్చినాయి. ప్రతి ఒక్కరి టీవీలని, ఆ ఇంగ్లీష్ వాళ్ళని, ఇవి అవి చూసి మన సంప్రదాయాలు చాలా మంది కనుమరుగైపోతున్నాయి. కాబట్టి అటువంటి సంప్రదాయాలు మళ్ళా మనం ఒకసారి గుర్తు చేసుకుందామని మనం ఇక్కడ ఒక సమ్మేళన, హిందూ సమ్మేళనం గట్టిగా మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు మళ్ళా ప్రతి గ్రామానికి తిరుగుతూ ఇది ఒక్కసారి అందరూ తెలుసుకోవాలి, మన సంప్రదాయం తెలుసుకోవాలి, మన భారత యొక్క శక్తిని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ భారతీయుడు ఒక యుగ పురుషుడు లాంటి వాడు. అటువంటి శక్తిని మనం తెలుసుకోవాలన్నట్టుగా ఈ యొక్క ఆర్ఎస్ వాళ్ళంతా నుంచి కలిసి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఉంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మన కార్యక్రమం చేసుకోవడానికి ఏంటంటే మనము మన భారతదేశం చాలా గొప్పది. మనము ఎంతమంది మన ఇల్లు గొప్పది పెట్టుకొని ఎవరో ఇంటికి పోయి మనము దీపం ముట్టిస్తామని పోతే ఎట్లా? మన ఇల్లు ఎంతో సువర్ణమైన ఇల్లు మనది. ఏదో గాల్లోనే ఇంటి కొట్టుకుపోయి ఇంటికి పోయి మన దీపం పెడతామంటే అది చాలా తప్పు. కాబట్టి మన అందరి గురించి మన ఒక మతము, హిందూ మతము, మన ఒక సనాతనమైన ధర్మము, మన ఒక సనాతనమైన ధర్మాన్ని మనం ప్రతి ఒక్కరము గౌరవించి మన ప్రేమతో చూడాలి. మన యొక్క మతాన్ని, మన హిందూ మతాన్ని ప్రేమతో చూడాలి. పరమ మతాలు వాళ్ళ మతాలు మన పేరెత్తి చెప్పడం కాదు,
వాళ్ళకి మన దగ్గరకు వచ్చిన గౌరవించాలంటే మన మతాన్ని ప్రేమించాలి. మన మతాన్ని కొంచెం వదిలేసి ఎవరో తావున ఒక మతం పోతుందని ఆ మతం వెంట మనం పోవడము చాలా తప్పు. కాబట్టి మన సంప్రదాయం మర్చిపోయి బొట్టు పెట్టుకోకుండా, గాజులు వేసుకోకుండా, ఇంటి ముందు నువ్వేసుకోకుండా అన్నీ మర్చిపోయి ఏదో ఒక శవాల్లో ఇంట్లో చనిపోతే శవం ఇంట్లో ఏం లేకుండా ఉంటాయి చూడు, అలాగ ప్రతి ఇల్లు అలా తయారైపోతున్నాయి మన భారతదేశంలో. కాబట్టి మన భారతదేశంలో అందరి నుంచి మన స్త్రీ మాతృమూర్తులకు అందరూ చెప్పడం ఏంటంటే, మన అందరి నుంచి మన ఇల్లును ఎంతో పరిశుభ్రతంగా పెట్టుకుంటూ మన పిల్లలకు సంప్రదాయం గురించి చెప్పుతూ మన భారత ఒక విధానం గురించి చెప్పుతూ ప్రతి ఒక్కరూ పొట్టు కట్టు పెట్టుకొని ప్రతి ఒక్కరు దేవాలయం కానీ ప్రతి వారానికి ఒక్కరోజు, అది ఆదివారం కానీ శనివారం కానీ ఏదో ఒక రోజు మనము దేవాలయానికి పోయేది మన పిల్లలకు మన ఇంట్లో ఈ సంప్రదాయాన్ని నేర్పిస్తే మన భారతదేశానికి ఇంకా మనం రేపటికి మన పిల్లలు ఆదర్శమూర్తులు అవుతారు. కాబట్టి మీరందరి నుంచి మనము మేలుకోవాలంటే ఏదో జాగారం చేసి మేలుకోవాలి కాదు. మన మతాన్ని, మన హిందుత్వాన్ని, మన సనాతనమైన ధర్మాన్ని ఆనాడు ఎంతమందో మహనీయులు పోరాటం చేసిందనే ఈరోజు మనం ఈ దేశంలో ఉన్నాం. వాళ్ళ పోరాటం లేకపోయింటే ఏ పొద్దు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనం ఈ పొద్దు ఈ స్థితిలో ఉండి చెప్పుకుంటున్నామంటే మన వాళ్ళ అవతల కొన్ని వేల మంది ప్రాణత్యాగం చేశారు. ఎంతమందో భరతమాత కోసము ప్రాణత్యాగం చేసి వీరమరణాలు పొంది వీరత్వం పొందినారు. వాళ్ళందరూ వీరత్వంగా త్యాగం చేస్తే ఈరోజు మనము ఈ భారతదేశంలో ఇలా ఉన్నాం. కాబట్టి మనమంతా అంత వీరత్వం మనకు అవసరం లేదు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ మన దగ్గర లేదు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మన ధర్మాన్ని కాపాడుతాం. మన అందరము ధర్మాన్ని కాపాడుతాం. సనాతనమైన ధర్మాన్ని వైపు నడుపుదాం. మనము ఒక ఇతర మతాలకి మనం ఎప్పుడూ వెళ్ళకుండా ఉందాం. మన మతాన్ని గౌరవిద్దాం. ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో, ప్రతి రాయిలో మన హిందూ ధర్మము దైవత్వాన్ని చూస్తారు. అటువంటి గొప్ప మన ఒక సనాతనమైన ధర్మాన్ని పెట్టుకొని ఇంకొక మతాన్ని మనం పోవడము చాలా తప్పు. కాబట్టి ఈరోజు మనము ఈ గడ్డ మీద ఉన్నామంటే మన గడ్డ రాయలసీమ గడ్డ. ఈ గడ్డ ఎటువంటిదంటే చాలా పొగురు గడ్డ అంట. ఈ రాయలసీమ గడ్డ పొగురు గడ్డ అంట. ఈ రాయలసీమ గడ్డ, ఈ గడ్డను ఆనాడు రావణాసుని చెల్లెలకు సుపర్ణకకు పసుపుండానికి ఇచ్చారంట. ఈ గడ్డ, ఈ రానాటి గడ్డ, దీన్ని రాయలసీమ గడ్డ అంటారు. ఆమెకు ఆ సుపర్ణకకు ఇచ్చిన పసుపుండానికి ఇచ్చిన గడ్డలో మనం ఉన్నాం. కానీ ఈ గడ్డలో పౌరుషం ఎక్కువ, మనకు రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ, వీరత్వం ఎక్కువ. మన గడ్డను చూస్తుంటే చాలా మంది భయపడిపోతారు. అయ్యా రాయలసీమ అంటే అయ్యో వాళ్ళ తెలుగు అయ్యా అంటారు. అంటే అటువంటి పౌరమైన గడ్డలో మనం ఉన్నాం. కాబట్టి అటువంటి గురించి మనము దైవత్వంలో చాలా మంది మనం ముందు ఉండాలి. ఒకసారి రాముడు లక్ష్మణ స్వామి పర్యటన చేస్తున్నారంట. సీతమ్మ తాడ కోసము పర్యటన చేస్తూ ఉన్నారంట. పర్యటన చేస్తూ 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 రానాటి గడ్డ వస్తానే, ఆ కృష్ణానది తుంగభద్ర నది దాటుతానే రానాటి గడ్డ వచ్చిందంట, రాయలసీమ గడ్డ. రాయలసీమ గడ్డ ఆ గడ్డ మీద అడుగు పెడతానే లక్ష్మణ స్వామి మనసు మారిపోయిందంట. ఏమన్నా నీ చెప్పు నేను మోయాలనా, నీ ధనుసును నేను మోయాలనా, నీ బాణాన్ని నేను మోయాలని చెప్పి మొత్తం రాముని చేశాంట. నీ చెప్పులు నేను మోయను, నీ ధనుసును మోయను, నేను ఏం చీతగానే నేను చెప్పి మొత్తం ఆ ధనుసులు బాణాలన్నీ ఆ రాముని పైన వేసి లక్ష్మణస్వామి మిసాలు చూస్తూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడంట. వెనక అన్ని రాముడన్నీ చేత పట్టుకొని అన్ని ఈపేసుకొని
ఆ లక్ష్మణ స్వామిని పోతా ఉన్నాడంట. నా మనసు ఎందుకు ఇలా మారిపోయినా నాకేమైంది ఇలా చెప్పునని అప్పుడు మళ్ళీ రాముని లక్ష్మణుడు అడిగాడంట. అప్పుడు రాముడు చెప్పాడ, అయ్యా ఇది రానాటి గడ్డరా, ఈ రానాటి గడ్డలో పౌరుషం ఎక్కువ, ఈ గడ్డ పొగురు గడ్డరా, ఈ గడ్డలో పుట్టినప్పుడు ప్రతి ఒక్కరి నుంచి చాలా వీరత్వం ఎక్కువ ఉంటుంది, పవర్ ఉంటుంది, చాలా బల పిరుడవుతాడని చెప్పి రాముడు లక్ష్మణుడు చెప్పాడంట. అందుకయ్యా ప్రపంచమంతా తిరిగినా ఒకటే, ఈ రానాట గడ్డు అడుగు పెట్టే మనిషిలో ఉండే ఒక పవర్ వస్తుంది, వీరత్వం వస్తుంది ఎక్కువ అని చెప్పి లక్ష్మణుడు చెప్పాడంట. అటువంటి గడ్డలో మనం పుట్టాం. అలాగే మన గడ్డలో ఎవరు పుట్టారు? ఉయ్యవాడు నరసింహవాడు పుట్టాడు. ఆయన పుట్టి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది వచ్చారు, ధర్మాన్ని వినాశం చేయాలి, హిందుత్వాన్ని వదిలేయాలి, మన మతాన్ని వ్యాపకం చేయాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది ఈ గడ్డ మీదకి వచ్చి దండయాత్ర చేశారు. ఎంతమంది దండయాత్ర చేసినా ఈ గడ్డ నానాటి గడ్డ కాబట్టి ఉయ్యవాడ నరసింహారెడ్డి గురించి ఆ పవర్ అనేది అట్లా వచ్చిందంట. అందుకే వందల మంది బ్రిటిషర్లు ఈ ఒక్క రానాటి గడ్డ అంటే భయపడిపోయారు. ఆ కాలంలో ఈ రానాటి గడ్డ చూసి వందల మంది బ్రిటిష్ వాళ్ళంతా పారిపోయారు. వాళ్ళందరి నుంచి ఏ కేరళ రాష్ట్రంలో, ఏ తెలంగాణ రాష్ట్రాలలో అక్కడ దాక్కొని మన పైన దండయాత్ర చేశారు. కానీ ఆ కాలంలో వాళ్ళు ఇక్కడ వచ్చి నివాసం పెట్టలేదు. కాబట్టి అటువంటి గడ్డలు మనం పుట్టాము. కాబట్టి మన అందరి నుంచి ధర్మాని కోసం పోరాడదాం, మన సనాతనమైన ధర్మాన్ని మనం పట్టుకుందాం. మనం ఎవరే కానీ మత మార్పిడి కాకూడదు. మన హిందూ మతం అంటే మనం ఏదో బుక్కులు పట్టుకుని పోవడం అవసరం లేదు. మన సంప్రదాయం మనం కాపాడుకుంటే చాలు. ఒకరికి హానికరం చేసేది వద్దు. మనకుంటే ఒకరి ఇబ్బంది పడకుండా కాపాడుకునేది మన ధర్మం. మనపై మోగిని కొట్టి కొల్లగొట్టి మనం ఏదో అక్కడ మీద పొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. మనం పోకుండా, మన చుట్టుపక్కల పోకుండా, మన పిల్లల బదులు వాళ్ళ మతాలకు పరమతాలకు బానిస కాకుండా వాళ్ళకు మన యొక్క ధర్మం గురించి తెలపడుతూ మన హిందుత్వాన్ని ప్రతి ఒక్కరికి మేలుకొలిపితే మనము భరతమాతకు బిడ్డలుగా అవుతాము. కాబట్టి మీరందరూ ఎంతో గొప్పగా ఎన్నో చూసింటారు. కానీ ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్నామంటే ఆ భరతమాత గడ్డే. భరతమాత అంతా ఒక్కోలకుంటే ఇక్కడ భరతమాత వాహనం పుట్టిందండి. వాహనం అంటే ఏంటి? సింహము. అమ్మవారికి వాహనం పుట్టిందని సింహము. ఆ సింహం ఎక్కడ పుట్టిందంటే మన రానాటి గడ్డలో. రానాటి గడ్డ ఎక్కడంటే అభోబిలం. అభోబిలం పుట్టింది ఎవరయ్యా? నరసింహం. సింహము స్తంభం నుండి ఉపయోగించి వచ్చిన సింహమే. ఈ సింహం ఇక్కడ ఉందనుకో, ఈడ ఒక్కసారి గాండిస్తే ఈ ప్రపంచమంతా నుంచి గదగదలాడుతుందంట. కాబట్టి ఈ రోజు మాత్రము ఈ సింహ గడ్డలో మనం ఉన్నాం కాబట్టి మనకంతా విజయమవుతుంది. మన అందరము పోరాడదాం. మత మార్పిడి ఎక్కడ ఉంటే అక్కడ పోయి మన హిందుత్వం గురించి మేలకొలిపి తెలియని వాళ్ళకు తెలపరిచి వాళ్ళు మళ్ళీ మన దారి పెట్టుకుందాం. కానీ ఎవరికే కానీ ఏ మతాన్ని మనం ఏదైతే చూపడం మనకు అవసరం లేదు. మన మతాన్ని కాపాడతాం, మన మతాన్ని ప్రేమిద్దాం, మన మతాన్ని గౌరవిద్దాం. అది మనం ఒక్కటి తెలుసుకొని ముందుకు వెళ్ళిపోతే మనకు జయమవుతుంది. ఎందుకంటే ఇది ఈ రోజు పోరాటం కాదు, కొన్ని వందల సంవత్సరాల నుండి పోరాడుతూనే ఉన్నారు మన వాళ్ళు. ఇన్నాళ్ళు రాముడికి అయోధ్యలో గుడి లేకుండా పోరాడినాం. ఈ యొక్క కాలంలో బ్రిటిషర్లు ఎన్నో దేవాలయాలు ఇబ్బంది పెట్టిన చూసినాము. కొంత కాలంలో నవాబుల కాలం నుంచి కొన్ని దేవాలయాలు ఇబ్బంది శిథిలమైంది చూసినాం. కాబట్టి ఎప్పుడుంటో మనం ఈ పోరాడుతూనే ఉన్నాం. కానీ ఈ సిచ్యువేషన్ మళ్ళా మనం నెక్స్ట్ తరానికి, నెక్స్ట్ మన పిల్లల నుంచి ఈ సమస్య రాకుండా
ఈ రోజున మనం ఇత్తనం నాటితే రేపొద్దు మనకు చెట్టు వస్తుంది, కాయలు ఇస్తుంది మన పిల్లలకు. ఏం స్వామి ఈ రోజు మనం ఇత్తనం నాటితే మనకు కాయలు ఇయ్యలేదంటే, కానీ మనకి ఇయ్యదు కాయలు. రేపొద్దు రాబోయే మన తరాల పిల్లలకు కాయలు ఫలాలు ఇస్తుంది. కాబట్టి ఈరోజు మనం అందరం మేలుకొని మన ధర్మం గురించి, మన హిందుత్వం గురించి, మన సనాతన ధర్మం గురించి మనం ముందుకు వెళ్ళిపోతే రేపొద్దున మన పిల్లల గురించి మంచి మార్గంలో నడిచే వాళ్ళు అవుతారు. కాబట్టి మీ అందరి నుంచి ఈరోజు రావడం అంటే చాలా సంతోషమైంది. కాబట్టి మీరంతా ఈ రానాటి గడ్డలో ఉండే రానాటి వీరులు మీరంతా. ఈ రానాటి వీరులందరి నుంచి మనం ఒక్కసారి కాంగ్రెస్తే ప్రపంచమంతా ఉడుకుతుంది. మనం అందరి